మేము 2014 వెళ్ళలేదు. 2019లో మేము స్వయంగా ఎదుగుదామని మేము వెళ్ళాము. ఒక విష ప్రచారం జరగటం వల్ల, అది 2 పక్షాల నుంచి జరగటం వల్ల అప్పుడు దెబ్బతిన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ఎత్తి చూపించింది అదే. కొన్ని అపోహలు, పొరపచ్చాలు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని చరిత్రను చేయదలుచుకోలేదు. కానీ 2024లో ఆ పొరపాటు జరగదు. బీజేపీని మీరు తీసుకొస్తారా? బీజేపీతో నేను మాట్లాడుతున్నాను, నేను సానుకూలంగా వస్తుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటే గారు తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు, తెలుగుదేశానికి ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు మరి నారా లోకేష్ గారు వెళ్ళి మరి అక్కడ ఎందుకు కలిశారు? అంటే అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ అని కలవాలి. అడ్డానికి కలిస్తే అరెస్ట్ ఏం చేస్తుంది? అరెస్ట్ జరుగుతుందేమో, వినతి పత్రం ఇవ్వడానికి. అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి హోంమంత్రి ఏం చేయగలడు? అంటే సహజం కదా, గవర్నర్ ఏం చేస్తాడని ఇస్తాం వినతి పత్రం. అట్లాగే సార్, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అధికార ప్రతినిధులు కొంచెం సహేతుకతను, వాస్తవికతతో మాట్లాడాలి. సో ఇక్కడ నేను చౌదరి గారితో విభేదిస్తున్నా. అది బహుశా మరి ఆయన తెలిసి మాట్లాడాడు, తెలిసి మాట్లాడాడు, ఒక అవునైనా సరే అది డిబేట్ లో మాట్లాడుకోవడం మంచి. ఎందుకంటే ఏమనుకోదండి, చిన్న కరెక్షన్. నేను బీజేపీ వాళ్ళని వద్దనలా, మీ ప్రపోజల్ చేయలేదు, వాళ్ళు మాకు ప్రపోజల్ చెప్పారు అంతేగాని వద్దని నేను చెప్పలేదు, నేను డిసైడ్ చేయలేదు. మా అధినేత లక్ష్మణ రేఖ చూసిన తర్వాత నేను దాటలేకపోతున్నా, నోరు కట్టేసుకున్నా కానీ, లేకపోతే నేను ఇంకా చాలా మాట్లాడగలను. దయచేసి ప్రవోక్ చేయద్దు. చెప్పండి. ఇప్పుడు పాత సినిమాల్లో గురించి మనం చెప్తే బాగోదు. ఇప్పుడు మన ఎవరో దాసరి నాగభూషణ్ క్యారెక్టర్ ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్ గా పెద్ద మనిషి లాగా ఉంటాడు, లోపలికి ఉద్యోగం చేస్తాడు. ఇప్పుడు కొన్ని కనుసైగలతో జరుగుతుంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా భుజం మీద తీసుకున్న అంశాన్ని, రాష్ట్ర శ్రేయస్సు రీత్యా మీరు కూడా రాష్ట్ర శ్రేయస్సు భవిష్యత్తు గురించి దయచేసి ఇటువంటి మాటలొద్దు. కలిసి వస్తే సంతోషము అనే మాట ఉంది. ఇప్పుడు మన తెలుగులో ఒక మాట ఉంటుంది, పని చేస్తే ఒక నమస్కారం, పని చేయకపోతే 2 నమస్కారాలు అంటావు. ఆ ధోరణి పెంచుకోవాలి కానీ మేము అనలేదు, మేము చేయలేదు అనే పద్ధతి అనేది బాగోదు, గౌరవం కాదు. కొద్దిగా పొరపచ్చాలు మీకు ఉన్నాయి. ఎందుకంటే అమిత్ షా గారి మీద దాడి, నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా పంపించిన విధానం, ఆ రోజు నల్ల బెలూన్లు ఎగరేసిన విధానం, ప్రత్యేక హోదా అంశం, ఈ విషయాల్లో కొంత విభేదాలు రావటం, వాటిని సరిదిద్దుకోవాల్సిన అంశం ఉంది. వాటిని